భరణి బిగ్ బాస్ హౌస్‌లోంచి వెళ్ళిపోవడం అనే ఫార్మాట్ ఏదైతే ఉందో కరెక్ట్, రాంగ్. ఆయన వెళ్ళిపోవడం మంచి జరిగింది, అన్యాయంగా జరిగింది. రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. భరణి ఆయన గేమ్ మొదటి నుంచి కూడా రకరకాల స్ప్లిట్ పర్సనాలిటీ లాగా నడుస్తూ వచ్చింది. మొదట్లో హరిత హరీష్‌తో ఆయనకి ఇష్యూస్ ఉన్నాయి. ఆ తర్వాత అంతకుముందు సంజనాతో కూడా ఇష్యూస్ ఉన్నాయి. నెమ్మదిగా సార్ట్ అవుట్ అయ్యారు. తనుజతో మంచి ఫాదర్ డాటర్ బాండ్ బిల్డ్ చేసుకున్నారు. సంజన కోసం తాను చాలా ఎవరినైతే నామినేట్ చేసి బయటికి పంపించేశాడు ఆయన, మళ్ళీ ఆమె లోపలికి రావడం కోసం తను ప్రాణంగా ఇష్టపడే అమ్మ డాలర్ని త్యాగం చేశాడు. అంటే కన్ఫ్యూజింగ్ అనమాట ఈ ఫార్మాట్. సరే, దివ్య లాంటి వాళ్ళు వైల్డ్ కార్డ్గా వచ్చి, మాధురి లాంటి వాళ్ళు వైల్డ్ కార్డ్గా వచ్చి అసలు నువ్వే టాప్ 2 నువ్వే టాప్ 1 అని పెట్టేసరికి మన అమ్మ నాకు తిరిగే లేదు బయట అనుకున్నాడు. ఎంతవరకు వెళ్ళిందంటే ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్, నాతో గొడవ పడిన వాళ్ళందరూ హౌస్లోంచి వెళ్ళిపోతున్నారు చూసావా అనే ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్కి ఆయన వచ్చేసే వరకు వెళ్ళింది. సో కొన్ని గంటల్లో ఆయన హౌస్లోంచి వెళ్ళిపోయేటువంటి సిచ్యువేషన్ జరుగుతుండగా మొత్తం ఈ దివాళీకి సంబంధించిన ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అంతా నాగార్జున వచ్చిన తర్వాత కంప్లీట్ అయిపోయిన కొద్దిసేపటికి ఈ ఎలిమినేషన్ కార్యక్రమం జరగడానికి ముందు, అంటే రాము వర్సెస్ భరణి మిగిలారు లాస్ట్కి. నాకు అర్థం కాదు ఏంటంటే భరణి కంటే ఏ రకంగా రాము బెటరు, ఎందుకు ఓట్లేశారు రాము కానీ నాకైతే అర్థం కాల. భరణి కోర్స్ ఆయన గేమ్ మొత్తం పడిపోయింది, గ్రాఫ్ మొత్తం పడిపోయింది, డెఫినెట్లీ ఇంట్లోంచి బయటికి పంపించేయాలి, నేను కూడా అదే యాక్సెప్ట్ చేస్తాను. కానీ అవతలు కంపేర్ చేసుకుంటే రాము ఉన్నప్పుడు రాము ఇంకా సైలెంట్గా ఉంటాడు. ఇంకా ఫస్ట్ నుంచి కూడా ఆయన గ్రాఫ్ డౌనే ఉంది. ఇందు కనీసం అప్పై డౌన్ అయ్యి మళ్ళీ ఇప్పుడు డౌన్ అయింది, బయటికి పంపించేస్తున్నారు, ఓకే వెరీ గుడ్. కానీ రాముది ఫస్ట్ నుంచి డౌన్ ఉంది గ్రాఫ్. ఎంటర్టైన్మెంట్ అండ్ హీఈస్ ఎ సూపర్ డాన్సర్ అండ్ సింగర్, కానీ ఏ రోజు ఎంటర్టైన్ చేసిన పాపని పోలా. కానీ అట్లాంటి రాముని పక్కన పెట్టి మరి భరణికి ఎందుకు ఓట్లేశారు జనం, మరి ఏమన్నా మార్జిన్ చాలా తక్కువ ఉందని తెలియాల్సి ఉంది. బట్ ఈయన్ని హౌస్లోంచి పంపించేయడానికి రాము అండ్ భరణి కొద్దిసేపట్లో యాక్టివిటీ రూమ్కి వెళ్తారనగా, అంటే ఒక్కొక్కళ్ళు సేవ్ అవుతూ వస్తున్నటువంటి క్రమంలో ఆఖరి నిమిషంలో తనూజాకి విషయం అర్థమైపోయింది. ఏమర్థమైపోయిందంటే ఓకే, దెర్ ఈస్ ఏ హై ఛాన్స్ దట్ భరణి ఈస్ గోయింగ్ టు లీవ్ ద హౌస్. ఎందువల్ల అంటే ఇదివరకు సీజన్స్ ఎట్లా ఉండేదంటే ఎవరైతే హౌస్ నుంచి వెళ్ళిపోతారో యాక్టివిటీ రూమ్లోకి వెళ్ళి వాళ్ళకి ఏదో రెడ్ లైట్ వెలగడం, గ్రీన్ లైట్ వెలగడం, బటర్ఫ్లై ఎగడం ఏం లేకుండా అక్కడే వాళ్ళందరూ ఉన్న చోటే ఈ సేఫ్ ఎట్లయితే నడిపిస్తున్నారో ఎలిమినేషన్ కూడా అక్కడే నడిపించేవారు. అందరూ హగ్ చేసుకుని మాట్లాడుకుని ఏడ్చి కబుర్లు చెప్పుకుని, కొంతమంది అయితే వెళ్ళిపోతున్నాం హ్యాపీగా వెళ్ళిపో అని ఇట్లా గొడవలు జరిగి కూడా వెళ్ళిపోవడం హౌస్ నుంచి. కానీ ఇప్పుడు ఏంటో వెరైటీగా తీసుకెళ్ళి యాక్టివిటీ రూమ్లో పెడుతున్నారు. బాధపడినా సంతోషపడినా ఇక్కడే బాధపడాలి తప్ప వాళ్ళు ఇంకా కలవరు. అట్లాంటి కాన్సెప్ట్ పెట్టారు. ఎవరైతే గెలిచారో అంటే బయటపడ్డారో ఆ ఎలిమినేషన్ నుంచి వాళ్ళు మాత్రం లోపలికి వచ్చి వీళ్ళని హక్ చేసుకుంటారు. అది చాలా కన్ఫ్యూజింగ్గా అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళ రియల్ ఎమోషన్స్ అనేవి లోపల సేవ్ అయిన వాళ్ళదే ఉంది, వెళ్ళిపోయిన వాళ్ళ మీద కరెక్ట్గా చూపించగలుగుతారు. ఎస్పెషల్లీ భరణి లాంటి వాళ్ళు, ఇంట్లో అందరికీ అగెనిస్ట్గా ఉన్న హరితారీష్ లాంటి వాళ్ళు వెళ్ళిపోతుంటే సరైన ఎమోషన్స్ బయటకు వస్తాయి ఆ టైంలో. సో అది చూపించడానికి నిజానికి చెప్పాలంటే బిగ్ బాస్ టీంకి కూడా అది బెటర్ అవుతుంది, టీఆర్పీ కూడా పెరుగుతుంది. ఎవరైనా వెళ్ళిపోతుంటే కోప్పడినా సంతోషపడినా బాధపడినా కూడా బెటర్ అవుతుంది. కానీ ఎందుకు అట్లా పెడుతున్నారో మనకు తెలియదు. సో ఇట్లా వెళ్ళిపోతున్నాడు కాసేపట్లో భరణి అని డౌట్ వచ్చినటువంటి టైంలో తనూజ చాలా ఎమోషనల్ అయిందని, ఆ ఎమోషనల్ అయినటువంటి దాన్ని నాగార్జున అబ్జర్వ్ చేసి కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి ఎందుకు బాధపడుతున్నావు నువ్వు, ఏమైంది అంటే వెళ్ళిపోతారేమో నాన్న నాకు అనిపిస్తుంది, నాకు ఎందుకో 6 సెన్స్ అట్లా ఫీల్ అవుతున్నాను, అందుకే నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను అని చెప్తే చూద్దాం ఏం జరుగుతుందో, కంగారు పడకు, ఒకవేళ ఏదైనా జరిగితే పవర్ అస్త్ర కూడా ఉంది కదా ఇమాన్యుల్ దగ్గర, నువ్వు టెన్షన్ అవ్వకు ఏం కాదులే అని చెప్పడం నాగార్జున కొద్దిసేపటికే ఆయన హౌస్లోంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ఇది మనకున్నటువంటి స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్. ఈ మొత్తం అంశం గురించి మీకు అనిపించింది ఏంటో కామెంట్ చేయండి. భరణి ఇంట్లోంచి వెళ్ళిపోవడాన్ని మీరు ఏ రకంగా చూస్తారు ఏంటనేది కూడా కామెంట్ చేయండి.